ఇదే ఫామ్ అంట, ఆర్గానిక్ ఫాము. ఇక్కడ వచ్చేసి ఏదో కొన్ని రాశారు, నువ్వుల నూనె ప్రయోజనాలు అంట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కూడా ఉన్నాయి, ఇవి తయారు చేసి పెట్టినట్టున్నారు ఆల్రెడీ. వేద కేష్ సురక్ష అంట, అంటే ఆల్మోస్ట్ అన్నీ ఆర్గానిక్ ఫామ్సే అని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళ ఫామ్ కూడా ఒక 6 ఎకరాలు తీసుకున్నారంట కౌలు తీసుకొని ఇదంతా మొత్తం నీట్గా అసలు తీసి, మనకి పూర్వకాలంలో ఎలా చేస్తారంటే ఇలా ఒక ఆవుని కట్టేసి ఇలా తిప్పుతా మనకి శనగ నూనె ఉంటుంది కదా, ఆ శనగ నూనె అనేది మనకి ఇలాగా పప్పు తీసుకొచ్చి ఆ పప్పు నీళ్ళు వేసి అంతా జెన్యున్గా ఇలా నూనె అనేది బయటకు వస్తుంది పప్పులో నుంచి. మన పాత పద్ధతి కాలంలో బాగా చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇవి వచ్చేసి చెట్లు ఇవన్నీ అలాగే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక 6 ఎకరాలు అన్నమాట మొత్తం. ఇంకా ఈ ఫామ్ అంతా ఆ అన్నయ్య ప్రదీప్ అని ఆ అన్నయ్య చెప్పారు. ఆ అన్నయ్య ఇక్కడ మెయిన్ రోడ్ డబ్బునే ఉంటుందని చెప్పి మనం చూద్దామని ఒకసారి వచ్చాం ఫ్రెండ్స్. సోలార్ సిస్టమ్ కూడా అనేది మనకి జనరేట్ అవుతుంది సోలార్ నుంచి, మీకు ఐడియా ఉండొచ్చు. మినపప్పు, ఇంకా రైస్, ఆర్గానిక్ రైస్, తర్వాత కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. కూరగాయలు ఫ్రెండ్స్, ఇవి ఏ కెమికల్స్ లేకుండా మందులు అవన్నీ కొట్టకుండా పండిస్తున్నారంట. అంటే ఎరువులు, మీకు ఆవు పేడ, దొండకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. బాగున్నాయి, నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవాళ కూడా ఆర్గానిక్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మన అంట్లు, వేద సఫాయి అంటే డిష్ వాష్. రకరకాల షాపులో తీసుకుని కెమికల్స్ అవి లేకుండా తయారు చేశారు ఫ్రెండ్స్. దీపాలని స్వర్ణం అంటారు, స్వర్ణం పౌడర్స్ అవన్నీ జెన్యున్గా. వీటిలో కూడా పెద్ద అంత ఏం లేదు ఫ్రెండ్స్, జెన్యున్గానే ఉన్నాయి. బట్ ఏంటంటే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివి మనం చూసుకోవాలి, ఎంతో మనం ఆరోగ్యం ఉంచుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడు టౌన్లోనే కూరగాయలు తీసుకుంటా ఉంటా, ఎన్ని కెమికల్సే. బట్ ఇక్కడ ఆర్గానిక్ అని చెప్తున్నారు, ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.